రానున్న 5 రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. అయితే కొన్ని రోజులుగా కూడా మనం చూస్తున్నాం 2 రాష్ట్రాల్లో కూడా టెంపరేచర్ అనేది 45 వరకు కూడా వెళ్ళడం చూస్తున్నాం. కానీ ఉన్నట్టుండిగా ఒకేసారి వాతావరణ మార్పులు, దాంట్లో కూడా వడగళ్ల వానలు అనేవి నగరంలో అక్కడక్కడ కూడా పడుతూ వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు కూడా పడుతున్నట్టు వర్షాలు అనేవి నైరుతి ఋతుపవనాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఒడిశా నుంచి, అండమాన్ నికోబార్ నుంచి, కేరళ నుంచి అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మరికొన్ని రోజుల్లో వస్తాయని, దానివల్లనే వాతావరణం కూడా మార్పు చెందుతుందని, 5 రోజుల పాటు కూడా వడగళ్లతో కూడిన వర్షం పడుతుందని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు ఇప్పటికే జారీ చేయడం జరిగింది 2 తెలుగు రాష్ట్రాలకు కూడా. అయితే ప్రస్తుతానికి కూడా ఏవైతే నైరుతి ఋతుపవనాలు ఉన్నాయో అవి ఒడిశా నుంచి అటు అండమాన్ నికోబార్ దీవుల మీదుగా కూడా ఈ 11 నుంచి 13, 15 తారీఖుల్లో కూడా చేరుతాయని, దాని తర్వాత 25వ తారీఖు అంటే ఈ నెల 25వ తారీఖు కూడా కేరళను చేరి కేరళ తీరం నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ తీరానికి చేరే అవకాశం ఉంది. కాబట్టి ఈ రాష్ట్రాల్లో కూడా భారీగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి కూడా వాతావరణ మార్పు చెందడము అక్కడక్కడ కూడా గతంలో చూసుకున్నట్లయితే వారం రోజుల క్రితం కూడా నగరంలో అక్కడక్కడ వడగళ్ల వాన అనేది భారీగా కురవడం జరిగింది. రోజులంతా కూడా వడగళ్లతో కూడిన వర్షం కురవడం వల్ల కూడా మంచు పరదాగా మొత్తం మారిపోవడం చూసాం. అయితే ఇప్పుడున్నటువంటి వాతావరణం అనేది ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఒకే రకం టెంపరేచర్ అంటే 40 నుంచి 42 మధ్యలో కూడా టెంపరేచర్ అనేది విపరీతంగా ఎండ అనేది నమోదవుతుంది. కానీ ఒక్కసారిగా సాయంత్రం వచ్చేసరికి కూడా వాతావరణంలో మార్పు, అదే తీరుగా కూడా వాతావరణం ఒక్కసారిగా మారిపోవడం అంటే చల్లగా మారిపోవడం, వర్ష సూచనలు అనేవి కనిపించడం కూడా మనం చూస్తున్నాం. అయితే ఈ నమూనా అనేది కూడా 5 రోజుల పాటు వర్షం సూచన అనేది కూడా వస్తుందని, దాంతోపాటు తొలకరి జల్లులు అంటే జూన్ మొదలవుతుందనగా కూడా తొలకరి జల్లులు అనేవి కురుస్తూ ఉంటాయి సామాన్యంగా. అటు ఏవైతే తొలకరి జల్లులు జూన్ 1వ తారీఖులో కూడా నమోదవుతూ వస్తుంటాయి. కానీ ఈ ఏవైతే తొలకరి జల్లులు ఉన్నాయో అవి కూడా మే 1 నుంచే స్టార్ట్ అవ్వడం మనం చూస్తున్నాము. దానికి తోడు వడగళ్ల వాన అనేది కూడా విపరీతంగా కురుస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా నమోదైనటువంటి వర్షపాతం కూడా కొన్ని జిల్లాలకు అంటే ఏవైతే తీర ప్రాంతాల్లో ఉంటాయో ఆ ప్రాంతంలో ఉండే ప్రాంతాలకు మాత్రమే వర్షం అనేది నమోదవుతుంది. ఇతర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా నార్మల్గా ఎండ టెంపరేచర్ అనేది కూడా అధికంగా ఉంటుందని కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా నమోదైనటువంటి ఎండ కారణం చేత కూడా వర్షాలు పడే అవకాశం ఈ కొంతకాలం ఉండదు. అంటే ఈ మే వరకు కూడా, ఈ నెలంత వరకు కూడా వర్షం అనేది రాదు అని కూడా చాలా వరకు అనుకోవడం జరిగింది. కానీ ఏదైతే ఇప్పుడు వాతావరణ మార్పు ఉందో జూన్ నెల రాకముందే మే నెలలోనే వర్షం పడడం అనేది కూడా రైతులకి ఇది ఒక శుభవార్తనే చెప్పుకోవచ్చు. అలాగే సామాన్యుల ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అంటే ఎండ తీవ్రత నుంచి తప్పించుకోవడానికి దాదాపుగా 40 నుంచి 50 వరకు కూడా వెళ్తుంది అనే హెచ్చరికలు జారీ అయినప్పటికీ కూడా ఇప్పుడు అంటే వర్షం పడే ప్రమాదంలో అంటే వర్ష సూచన అనేది రావడం పట్ల కూడా అటు రైతులకి ఎండ తీవ్రత నుంచి తప్పించుకోవడానికి కూడా అటు జనాలకి కాస్తంత ఏదైతే ఈ వార్త అనేది శుభవార్త అనేది చెప్పుకోవచ్చు. అటు తొలకరి జల్లులు కురిసినప్పుడు కూడా జూన్ స్టార్టింగ్ నుంచి అంటే 1వ తారీఖు నుంచి కావచ్చు జూన్ నెలలో కూడా చాలా చల్లబడుతూ ఉంటుంది వాతావరణం. వర్షాలు అనేవి అప్పటి నుంచి కూడా నమోదవుతూ వస్తుంటాయి. కాబట్టి వర్షం అప్పుడు కాకుండా ముందు నెల నుంచే వర్షం పడడం అనేది కూడా వాతావరణంలో మార్పు అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు పడే వర్షం ఏదైతే ఉందో అది వడగళ్ల వానగా కూడా వస్తుంది. కాబట్టి ప్రజలకంతా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలని కూడా అటు వాతావరణ శాఖ హెచ్చరికలు ఇప్పటికే జారీ చేయడం జరిగింది. కొన్ని జిల్లాలో మాత్రమే వర్షం అనేది నమోదవుతుంది. అది కూడా ఈ నెల 13, 14 తారీఖులో కేరళ నుంచి వచ్చే నైరుతి ఋతుపవనాల కారణం చేత కావచ్చు. ఏదైతే 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 25వ తారీఖున ఈ నైరుతి ఋతుపవనాలు ఈ 2 రాష్ట్రాలకు చేరుతాయి. కాబట్టి ఏవైతే 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నాయో ఈ రాష్ట్రాలలో కూడా నెల చివరిలో కూడా వర్షం నమోదయ్యే అవకాశం ఉందని కూడా అక్కడక్కడ అటు వాతావరణ కేంద్రాలు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.